హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు యూనివర్సల్ ఐడియాస్. నేను మీ చిన్నిని. ఈరోజు వీడియోలో లోటస్ పెటల్స్ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ నేను మీకు చూపించబోతున్నాను. తీసుకున్నాను. అలాగే నేను క్రాస్ అంబ్రెల్లా కట్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు నేను తీసుకున్న ఫ్రాక్కి వెస్ట్ లెంత్ వచ్చేసి 20 ఇంచెస్. 20 ఇంచెస్ని 4 భాగాలుగా చేస్తే 5 ఇంచెస్ వస్తుంది. ఆ 5 ఇంచెస్ దగ్గర మనం ఈ కోన్ షేప్ ఉన్న దగ్గర స్టార్టింగ్లో మనం ఇలా పెట్టుకొని మార్క్ చేసుకుంటాము. మార్క్ చేసుకున్న దగ్గర నుంచి మనము బాటమ్ పార్ట్ ఫుల్ లెంత్ తీసుకుంటాము. బాటమ్ పార్ట్ ఫుల్ లెంత్ వచ్చేసి 18 ఇంచెస్ ఉంది. నేను 18 ఇంచెస్ దగ్గర టేప్తో ఇలా మెజర్ చేసుకుంటున్నాను. అలాగే నేను ఎలా మెజర్ చేసుకుంటున్నానో అలాగా మీరు ఈ ఎండింగ్ నుంచి ఆ ఎండింగ్ వరకు మెజర్ చేసుకోవాలి. బట్ నాకైతే ఎక్స్ట్రా కొంచెం క్రాస్ పీసెస్ పడుతున్నాయి. మీరు కూడా క్రాస్ పీసెస్ అయితే ఎలా యాడ్ చేసుకోవాలో కూడా నేను స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను. కటింగ్ వీడియోలో ఎలా కట్ చేసుకోవాలి క్రాస్ పీసెస్ అనేది చూపిస్తాను. సో నేను మెజర్ చేసుకున్న విధంగా మీరు కూడా మెజర్ చేసుకొని ఇలా కట్ చేసుకోండి. జాయింట్ ఉన్న పీసెస్ని కట్ చేసుకోండి. అలాగే మనం ఇటువైపు కూడా జాయింట్ వచ్చింది, దాన్ని డివైడ్ చేసుకున్నాము. సో ఇలాగా మనం ఈ క్రాస్ పీసెస్ యాడ్ చేసుకుంటాం కదా, 2కి 2 డివైడ్. ఇప్పుడైతే నేను 80 సెంటీమీటర్స్ బ్లౌజ్ పీస్ తీసుకున్నాను. నేను లైనింగ్ పీస్ తీసుకోలేదు. అలాగే 80 సెంటీమీటర్స్ 2x2 బ్లౌజ్ పీస్ తీసుకున్నాను. అలాగే క్రాస్ అంబ్రెల్లా కటింగ్ వేస్తున్నాను. కొంచెం తగ్గుతుంది సాటిన్ క్లాత్ కన్నా, బట్ పర్వాలేదు, లైనింగ్ కాబట్టి పర్వాలేదు. సో సాటిన్ క్లాత్ వేసేసి యాజ్ యూజువల్గా మెజర్ చేసుకోవాలి. మెజర్ చేసుకున్న తర్వాత ఆ మార్కింగ్ ప్రకారం కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను వేసుకున్న 80 సెంటీమీటర్స్ బ్లౌజ్ పీసెస్ కూడా క్రాస్ పీసెస్ పడతాయండి. సో అవి కూడా నేను కటింగ్ చేసి చూపిస్తాను. అలాగే స్టిచ్చింగ్ వీడియో మనకి ఎలా జాయిన్ చేసుకోవాలి అనేది తెలియదు కాబట్టి సో ఇలాగా కట్ చేసుకోవాలి. మనం వేసుకున్న పీస్కి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ఎలా జాయిన్ చేసుకోవాలో స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తాను. నేను 1.5 మీటర్ నెట్ క్లాత్ అని తీసుకున్నాను. 1.5 మీటర్ వీలైనన్ని ఫోల్డింగ్స్ వేసుకోండి, అంటే వీలైనన్ని మడతలు వేసుకోండి. మడతలు వేసుకున్న తర్వాత 1 ఇంచ్ దగ్గర మనము స్ట్రైట్గా వచ్చేదానికి మార్క్ చేసుకోండి. అలాగే ఫుల్ లెంత్ వచ్చేసి 20 ఇంచెస్ తీసుకోవాలి. ఆ 20 ఇంచెస్ దగ్గర ఇక్కడ మనము మెజరింగ్ సరిగ్గా రావడం కోసం నేను లాస్ట్లో కొంచెం అది కట్ చేశాను. బట్ మీరు కూడా కట్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. పైన కట్ చేసిన ఎక్స్ట్రా పీస్ ఉంది కదా, దాన్ని చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టేసి బాడీ పార్ట్కి నేను డిజైన్ చేస్తాను. ఆ డిజైన్ కూడా మీరు స్టిచ్చింగ్ వీడియోలో చూస్తారు. బట్ ఇప్పుడైతే నేను కెన్ కట్ చేస్తున్నాను. కెన్ వచ్చేసి మనం తీసుకున్న 2x2 లైనింగ్ క్లాత్ కట్ చేసిన దాని ప్రకారం కట్ చేసుకుంటున్నాను.
బాడీ పార్ట్ కోసం నేను 4 లేయర్స్గా ఫోల్డ్ చేసుకున్నాను. కింద వైపు వచ్చేసి షేప్ కోసం 1.5 ఇంచ్ దగ్గర నేను మార్క్ చేసుకున్నాను. అలాగే షోల్డర్ ఓపెన్ వచ్చేసి నెక్ ఓపెన్ వచ్చేసి 2.5 ఇంచ్ తీసుకున్నాను. షోల్డర్ మీద ఉండే క్లాత్ వచ్చేసి 1.25 ఇంచ్ తీసుకున్నాను. చంక భాగం వచ్చేసి నేను 4 ఇంచులు తీసుకున్నాను. టోటల్గా ఇలా మార్క్ చేసుకున్నాను. ఇంకొకసారి నేను చెక్ చేసుకొని చూస్తున్నాను. మీరు కూడా ఒకసారి చెక్ చేసుకొని చూడండి. 4 ఇంచెస్ దగ్గర ఆమ్ లైన్ అయితే తీసుకున్నాము. ఆ కార్నర్లో కొంచెం కర్వ్ తీసుకుంటాము. అలాగే ఇప్పుడు 6.5 ఇంచ్ బస్ట్ చెస్ట్ లూజ్ తీసుకున్నాను. ఆ వెస్ట్ లూజ్ వచ్చేసి 5.5 అంటే 5.5 ఇంచ్ దగ్గర తీసుకున్నాను. అలాగే నెక్ ఓపెన్ వచ్చేసి 2.5 ఇంచ్ దగ్గర మనం నెక్ ఓపెన్ పెట్టుకున్నాము. ఇలా కట్ చేసుకోవాలన్నమాట బ్యాక్ అండ్ ఫ్రంట్ పార్ట్స్ కోసము. సో బ్యాక్ అండ్ ఫ్రంట్ పార్ట్కి నేను బోట్ నెక్ టైప్లో నెక్ అయితే ఒకటే మెజర్తో తీసుకున్నాను. ఇప్పుడు బాడీ పార్ట్కి నేను సాటిన్ క్లాత్ తీసుకుంటున్నాను. ఫ్రంట్ సైడ్ వచ్చేసి చిన్న చిన్న ప్లేట్స్ ఒక వైపుకి టర్న్ చేసి ఉండేటట్టు నేను కుట్టుకుంటాను. బ్యాక్ సైడ్ అయితే ప్లెయిన్గా తీసుకుంటాను. ఇప్పుడైతే లోటస్ పెటల్స్ కోసము నేను లైనింగ్ కట్ చేసుకుంటున్నాను. లైనింగ్ వచ్చేసి నేను లోటస్ పెటల్స్ ఫుల్ లెంత్ వచ్చేసి 7.5 ఇంచ్ అంటే 7.5 ఇంచ్ తీసుకున్నాను. 7.5 ఇంచులోంచి సగం ఒకవైపు తీసుకుంటాను. ఆ సగం వచ్చేసి 3.25 ఇంచ్. అలాగే ఎడ్జ్లో కూడా 3.25 ఇంచ్ దగ్గర తీసుకొని మనం లీఫ్ షేప్ అయితే మనం గీసుకోవాలన్నమాట. మార్క్ చేసుకోవాలి. లీఫ్ షేప్ మార్క్ చేసుకున్న తర్వాత కట్ చేసేసుకోవాలి. నేను తీసుకున్న మెజర్మెంట్ ఫ్రాక్కి 6 పెటల్స్ కావాలండి. సో నేను 6 పెటల్స్ కట్ చేసుకుంటున్నాను. 6 పెటల్స్ మనకి లోటస్ పెటల్స్ 6. నేను మిగతా పెటల్స్ కూడా నేను ఇలా కట్ చేసుకుంటున్నాను. కౌంట్ చేసుకోండి. నాకైతే 6 పెటల్స్ వచ్చాయి. అలాగే బాడీ పార్ట్లో నేను కొంచెం రౌండ్గా తీసుకొని పైన భాగానికి నెక్ నుంచి కొంచెం చెస్ట్ భాగానికి నేను రౌండ్గా కట్ చేస్తున్నాను. అది 2.5 ఇంచ్ దగ్గర కట్ చేస్తున్నాను. అదే 2.5 ఇంచ్ దగ్గర మనం హ్యాండ్స్ తీసుకుంటాము. నేను ఇక్కడ బాడీ పార్ట్లో నేను 2.5 దగ్గర చేసుకున్నాను కదా. సో దానికి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని ఖర్చు కోసము ఈ నెట్ క్లాత్ని డబుల్ లేయర్స్గా అంటే మనకి ఫ్రంట్ డబుల్ లేయర్ బ్యాక్ డబుల్ లేయర్గా ఉండేటట్టు మనం కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాము. అలాగే సేమ్ నెక్ అయితే మెజర్మెంట్ సేమ్ బ్యాక్ అండ్ ఫ్రంట్ ఒకటే కాబట్టి బ్యాక్ పార్ట్ కట్ చేసుకుంటున్నాము. ఫ్రంట్ బ్యాక్ పార్ట్ కోసము మనం 4 లేయర్స్గా వేసుకున్నాం కాబట్టి హ్యాండ్స్కి 8 లేయర్స్ వేసుకుంటాము. ఒక హ్యాండ్కి వచ్చేసి 2 లేయర్స్, ఒక హ్యాండ్కి 2 లేయర్స్ అనమాట. మనం 2.5 ఇంచ్ దగ్గర మనం మార్క్ చేసుకొని కట్ చేసుకున్నాం కదా బాడీ పార్ట్. అలాగే 2.5 ఇంచ్ దగ్గర మనం కప్ స్లీవ్ అయితే తీసుకుంటాము. అలాగే 2.5 ఇంచులోంచి డివైడెడ్ బై 2 చేస్తే మిడిల్ పార్ట్ వస్తుంది. ఆ మిడిల్ పార్ట్ని ఇలా తీసుకుంటాం అనమాట. 7.5 ఇంచెస్ అంటే 3/4 ఇంచ్ ఇలా ఉంటుంది. ఇప్పుడు నేను కటింగ్ వీడియోలో చెప్పాను క్రాస్ పీసెస్ పడినాయి. ఆ క్రాస్ పీసెస్ ఎలా స్టిచ్ చేసుకోవాలో నేను స్టిచ్చింగ్లో చూపిస్తానని చెప్పాను. ఇప్పుడు లైనింగ్కి క్రాస్ పీసెస్ ఎలా స్టిచ్ చేయాలో ఈ స్టిచ్చింగ్ అలాగే సాటిన్ క్లాత్ కూడా క్రాస్ పీసెస్ పడినాయి కదా. ఇక్కడ నాకు స్టిచ్ అయితే అంటే కుట్ అయితే సరిగ్గా రాలేదు. బాబిన్ దగ్గర దారం సరిగ్గా లేదు. బట్ నేను ఆ స్టిచ్ జోయించలేకపోయాను. పైన వేసే స్టిచ్ మాత్రమే చూపిస్తున్నాను. ఇప్పుడు 2 పీసెస్గా తీసుకున్నాను కదా, ఆ 2 పీసెస్ని జాయిన్ చేసుకుంటున్నాను.
చేసుకోవాలి కదా, ఆ డబల్ స్టిచ్ని మీ పీసెస్ పోకుండా మనం ఇలాగ ఫోల్డ్ చేసి అలాగే ఇప్పుడు కెన్కాన్ని 2 పీసెస్గా తీసుకున్నాం కదా, ఆ 2 పీసెస్ని జాయిన్ చేసుకొని ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకుంటాము. వీడియోలో చూపిస్తే ఇది కొంచెం స్టిఫ్గా ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా స్టిచ్ వేసుకోండి. ఇప్పుడు కెన్కాన్ని గుచ్చుకోకుండా, పిల్లలకి గుచ్చుకోకుండా ఈ లేయర్స్ని అయితే డబుల్ ఫోల్డ్ చేసి ఇలా స్టిచ్ వేసుకుంటాము. క్లాత్ని డబుల్ ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకుంటాము. పీసెస్ పోకుండా సాటిన్ క్లాత్ని కూడా ఇలా పీసెస్ని జాయిన్ చేసుకొని ఆ ఎడ్జెస్ ఇలాగా డబల్ ఫోల్డ్ చేసి మనం స్టిచ్ వేసుకుంటాము ఈ లైనింగ్ని కూడా. నెక్స్ట్ వచ్చేసి మనము తీసుకున్న నెట్ క్లాత్కి చిన్న చిన్న ప్లేట్స్ అయితే పెట్టుకుంటాము. ఫస్ట్ ఇప్పుడైతే మనము కెన్ ఫస్ట్ లైనింగ్ పెట్టి దానిపైన కెన్ పెట్టేసి ఒక స్టిచ్ వేసుకుంటాము. దానిపైన సాటిన్ పెట్టి కూడా ఒక స్టిచ్ వేసుకుంటాము. చిన్న చిన్న ప్లేట్స్ పెట్టుకుంటాము. నేను రఫల్ ఫుట్ వాడదామని చూశాను, బట్ నాకు అది కొంచెం నెట్ క్లాత్ పలుచగా ఉండటం వల్ల లోపలికి వెళ్ళిపోతుంది. కాబట్టి నేను మామూలుగానే నార్మల్ ఫుడ్తోనే చిన్న చిన్న ప్లేట్స్ పెట్టుకున్నాను. వీడియోలో చూస్తున్న విధంగా చిన్న చిన్న ప్లేట్స్ అయితే మీరు ఇలాగ పెట్టుకోండి. ఎంత వీలైతే అంత దగ్గరగా పెట్టుకోండి. నేను 1.5 మీటర్ని డబుల్ లేయర్స్గా వస్తుంది. ఇప్పుడు నేను ప్లేట్స్ పెట్టుకున్న తర్వాత డబుల్ లేయర్స్గా మడత పెట్టుకొని మనము నెట్ కెన్ సాటిన్ ఇవన్నీ జాయిన్ చేసాం కదా, దానిపైన ఇది జాయిన్ చేసేద్దాము. కొంచెం వచ్చేసింది, బట్ ఇప్పుడైతే మనము ఆ స్కర్ట్కి అలాగే బాడీ పార్ట్కి మిగతా పార్ట్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తున్నాను.
అలాగే మనం నెట్ 2 లేయర్స్ తీసుకున్నాం కదా నెక్ దగ్గర, ఆ నెక్ దగ్గర 2 లేయర్స్ ఎలా స్టిచ్ చేసుకున్నాం. ఫస్ట్ ఒకదానిపైన ఒకటి పెట్టి స్టిచ్ చేసుకొని ఇలాగ చిన్న చిన్న మార్క్స్ పెట్టుకొని మనం తిప్పేసి, అంటే నెక్ పీస్ యాడ్ చేయకుండా మనం ఇలా స్టిచ్ వేసుకోవాలి. వీడియోలో చూస్తున్నారు కదా, నెక్ పీస్ యాడ్ చేయకుండా అంటే దాన్ని తిప్పేసి మనం ఇలా స్టిచ్ వేసుకొని ఈ లైనింగ్ ఏరియాస్ని జాయిన్ చేసుకోవాలి. సైడ్స్ని మనం ఇలా స్టిచ్ వేసుకోవడం వలన క్లాత్ అటు ఇటు జరిగిపోకుండా. అయితే హ్యాండ్స్ని తీసుకుంటాము. హ్యాండ్స్ నేను ఎలాంటి ఫోల్డింగ్స్ పెట్టలేదు, ఎందుకంటే దానిపైన మనము ఇందాక వీడియోలో చూసారు కదా స్టిచ్చెస్ వేసి పీసెస్ లాగా, అలాగా దాన్ని మనం వీటికి వేసుకుంటాం అన్నమాట. నెక్స్ట్ అదే అనుకుంటాం. ఇప్పుడు సెకండ్ పార్ట్ కూడా ఇలానే జాయిన్ చేసుకుంటాము. నెక్ పీస్ని, నెక్ పార్ట్ని. బాటమ్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు ఎక్స్ట్రా పీస్ ఉంది కదా, అది ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తానన్నాను కదా. దీన్ని 2గా డివైడ్ చేసుకున్నాను. డివైడ్ చేసుకున్న తర్వాత దీనికి ఒక దాంట్లో మిడిల్ పెట్టేసి స్టిచ్ లెంత్ ఎంత వీలైతే అంత లూజ్గా పెట్టండి. ఆ లూజ్గా పెట్టుకున్న తర్వాత మనం ఇలాగా స్ట్రైట్ స్టిచ్ అయితే వేసుకోవాలి. 2 పీసెస్కి అలానే వేసుకోవాలి. మనం ఒక లేయర్ని తీసుకోవాలి, అంటే 2 దారాలు ఉంటాయి కదా కుట్టు వేసేటప్పుడు, ఒక దారాన్ని తీసుకొని ఇలాగ దగ్గరకు జరుపుకోవాలి. మీకు ఎంత చిక్కగా కుచ్చు కావాలి అనుకుంటారో అంత చిక్కగా మీరు దగ్గరకు లాక్కోవాలన్నమాట. లాక్కున్న తర్వాత దీనిపైన ఒక స్టిచ్ వేసుకోవాలి. అది నెక్స్ట్ నేను అప్కమింగ్లో చూపిస్తాను. ఇప్పుడైతే నేను లోటస్ పెటల్స్ ఎలా స్టిచ్ వేసుకోవాలో చూపిస్తున్నాను. ఫస్ట్ ఇలాగ సాటిన్ దానిపైన లైనింగ్ అయితే వేసేసి మనం లోటస్ పెటల్స్ని స్టిచ్ వేసుకుంటాం. ఇలా తిప్పేసుకుంటాం వల్ల ఫినిషింగ్ బాగుంటుంది. తిప్పి వేసుకున్న తర్వాత మనం ఇలాగ ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. పూర్తిగా మనం లైనింగ్ జాయిన్ చేసుకున్నట్టు ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత మనము చిన్న చిన్న ప్లేట్స్, అంటే 4 or 5 ప్లేట్స్ వస్తాయి. ఆ ప్లేట్స్ పెడితే మనకి లోటస్ పెటల్ షేప్ అయితే వస్తుంది. చూసారా, లోటస్ పెటల్స్ షేప్ అయితే వచ్చింది. ఎగ్జాక్ట్లీ షేప్ వచ్చింది. నెక్స్ట్ 5 పీసెస్ కూడా అలానే స్టిచ్ వేసుకోవాలి. ఫస్ట్ అయితే సాటిన్ పెట్టి దానిపైన లైనింగ్ పెట్టేసి ఇలా స్టిచ్ వేసుకొని తిప్పేసుకొని దానిపైన ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత 4 or 5
చూసారు కదా, ఒక ఎగ్జాక్ట్లీ లోటస్ పెటల్స్ వచ్చాయన్నమాట. సో నేను బాటమ్ పార్ట్ని 4 మార్క్స్ పెట్టుకున్నాను, అంటే 4 భాగాలుగా డివైడ్ చేసుకొని మార్క్స్ పెట్టుకొని ఆ మార్క్స్ ప్రకారము నేను ఈ లోటస్ పెటల్స్ని జాయిన్ చేస్తున్నాను. స్కర్ట్ పార్ట్ అంటే బాటమ్ పార్ట్కి జాయిన్ చేసేస్తున్నాను. నాకైతే ఫస్ట్ స్టిచ్ పడలేదు. సో తర్వాత నేను నెక్స్ట్ టైం స్టిచ్ అయితే పర్ఫెక్ట్గా వేసాను. పెట్టుకున్నాను, డివైడ్ చేసుకుని దానిపైన ఒక స్టిచ్ అయితే నేను వేసుకున్నాను. ఇలాగా జాయిన్ చేసుకోవాలి. టోటల్గా నాకైతే ఫ్రిల్స్ ఇలా వచ్చేసాయి, చాలా బాగుంది కదా. ఇలా వచ్చాయి. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్కి చిన్న చిన్న ప్లేట్స్ టైప్లో కుట్టుకుంటానని చెప్పాను కదా, ఆ ప్లేట్స్ ఎలా పెడుతున్నానో చూసేసేయండి. ఫ్రంట్ పార్ట్కి అంటే 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చేసి ఆ గ్యాప్ తర్వాత ఇలా ప్లేట్స్ అయితే మనము స్టిచ్ వేసుకోవాలి. ఈ ప్లేట్ వచ్చేసి 1/2 ఇంచ్ పైన ఉంటుంది, అంటే 3/4 ఇంచ్ ఉంటుంది. 3/4 ఇంచ్ ప్రకారము మనం ఇలాగా ఫ్రంట్ పార్ట్ మొత్తానికి ప్లేట్స్ అయితే పెట్టుకుంటాము. అవి స్టిచ్ వేసుకునేటప్పుడు అటు ఇటు పోకుండా అంటే ఫినిషింగ్ నీట్గా వచ్చే దానికోసం నేను ఇలాగా ఒక కుట్ అయితే వేసుకుంటున్నాను. అలాగే ఎడ్జ్లో కూడా వేసుకుంటాను, మిడిల్లో కూడా ఒక 2 or 3 or 4 స్టిచెస్ వేసుకుంటాను. లైనింగ్ అయితే వేసుకుంటున్నాను. లైనింగ్ వచ్చేసి నేను ఈ పెటల్స్ మీద పెట్టి వేసుకుంటున్నాను, ఎందుకంటే నెక్ పీస్ ఎక్స్ట్రా వేయకుండా నీట్గా ఉంటుందని చెప్పేసి నేను ఇలాగా స్టిచ్ వేసుకొని దాన్ని తిప్పేసి మళ్ళీ కుట్టుకుంటాను. ఈ నెక్ పీసెస్ని కట్ చేసుకొని నెక్ పీస్ తిప్పి మళ్ళీ మనం స్టిచ్ వేసుకుంటాము.
పీసెస్ని ఆ నెట్ పీస్ని జాయిన్ చేసుకుంటున్నాము. నేను ఆల్రెడీ బ్యాక్ పార్ట్కి జాయిన్ చేసి పెట్టాను, మీరు కూడా జాయిన్ చేసి పెట్టుకోండి. వన్ ఇంచ్ డిస్టెన్స్తో పింక్ సాటిన్ పీస్ని క్రాస్ పీస్ని కట్ చేస్తున్నాను. ఇది ఆర్మ్ లైన్స్కి మనము ఫస్ట్ అయితే క్లాత్ని తిరగదిప్పి వేసేసి ఇలా స్టిచ్ వేసుకొని తర్వాత సీదా సైడ్ వేసుకొని స్టిచ్. లాంగ్. సో దాన్ని మనం మెజర్ చేసుకొని ఎటు నుంచి ఎలా స్టిచ్ వేసుకోవాలో చూస్తున్నాను. ఇప్పుడైతే నేను మిడిల్ నుంచి వేసుకోవాల్సి వస్తుంది. ఫ్రంట్ పార్ట్ మిడిల్ నుంచి నేను స్టిచ్ వేస్తున్నాను. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఈ ఫ్రాక్ ట్రై చేసి చూసి నాకు ఇన్స్టా పేజ్లో నాకు సెండ్ చేయండి. బ్యాక్ సైడ్ కొంచెం గ్యాప్ వదులుతున్నాను. దానికి నేను జిప్ వేయాలి కాబట్టి వేసుకునే దానికి ఈజీగా ఉంటుంది. అందులో చిన్నపిల్లలకి జిప్ కంపల్సరీ వేయాలి కాబట్టి నేను కొంచెం గ్యాప్ ఉంచుతున్నాను. మిడిల్ నుంచి కుట్టాం కదా, ఇటు సైడ్ నుంచి కూడా మనం అలానే జాయిన్ చేసేసుకోవాలి. చెక్ చేసుకొని మిడిల్ వరకు కొంచెం గ్యాప్ ఉంచాము. ఆ గ్యాప్ని మిగతా పీసెస్ని మనం కట్ చేసుకుంటాము. సో ఇలా వస్తుంది బాడీ పార్ట్. ఇప్పుడైతే నేను బాటమ్ పార్ట్లో ఫస్ట్ నెట్ పీసెస్ అలాగే సాటిన్ పీస్ సైడ్స్ని జాయిన్ చేసేస్తున్నాను. క్యాన్కి కాటన్ లైనింగ్. బాటమ్ పార్ట్ జాయిన్ చేయడం ఉంటుంది. అలాగే ఇప్పుడు
బాడీ పార్ట్ జాయిన్ చేసేదానికి ముందు మనము అడ్జస్ట్మెంట్ థ్రెడ్స్ అయితే మనము స్టిచ్ వేసుకోవాలి. నేను ఇప్పుడు బ్యాక్ పార్ట్లో అడ్జస్ట్మెంట్ థ్రెడ్స్ని స్టిచ్ వేస్తున్నాను. స్టిచ్ వేసిన తర్వాత మనం ఎక్స్ట్రా 1.5 ఇంచ్ ఖర్చు కోసం పెట్టుకున్నాం కదా, ఆ ఖర్చు కోసం పెట్టుకున్న ఈ పార్ట్స్ని మనము జాయిన్ చేసుకోవాలి. ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్ని జాయిన్ చేసుకోవాలి. అలాగే నాకు 4 చిన్న టక్స్ వేసాను, 4 టక్స్ వేసేసాను. సో అది నేను వీడియోలో చూపించలేదు, బట్ టక్స్ అయితే వేసాను, 4 టక్సెస్ అయితే వేసాను. ఇప్పుడు బాడీ పార్ట్ని తిప్పి నార్మల్ సైడ్కి వేసుకోవాలి. నార్మల్ సైడ్కి వేసుకున్న తర్వాత ఈ థ్రెడ్స్ అనేవి స్టిచ్చెస్లో పడకుండా మనం ఇలాగా నాట్ అయితే వేసుకోవాలి. నాట్ వేసుకున్న తర్వాత ఈ సీదా సైడ్ ఉన్న దాన్ని లోపలికి పెట్టాలన్నమాట. బాటమ్ పార్ట్ అయితే తిరిగి ఉండాలి. దాని లోపలికి పెట్టేసి మనం ఒక కార్నర్లో, అంటే బాడీ పార్ట్ అండ్ బాటమ్ పార్ట్ ఒక కార్నర్లో సైడ్ వచ్చే విధంగా పెట్టుకొని అక్కడ నుంచి మనం ఈ బాడీ పార్ట్ని బాటమ్ పార్ట్ని స్టిచ్చెస్ అయితే జాయిన్ చేసుకుంటాము. టోటల్గా బాడీ పార్ట్ జాయిన్ చేసిన తర్వాత ఫ్రాక్ అయితే ఎలా ఉంటుందో మీకు స్టార్టింగ్ వీడియోలోనే టోటల్గా వీడియో ఇలా వచ్చింది. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని మంచి వీడియోల కోసము మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి.